హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ ఉల్లికారం ఎలా చేసేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాని మధ్యలో ఉండే పిక్కలన్నీ నీట్గా తీసేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దీనిలోకి మసాలా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఆ మసాలా వివరాలన్నీ నేను ఫుల్ వీడియో చేశాను, అందులో ఉంటుంది. ఏమీ లేదు, పలుకులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఫుల్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ మసాలాలన్నింటినీ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కాస్త వేయించుకుని అలా మనం వేయించుకున్నా సరిపోతుంది. లేదనుకుంటే కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే టమాటాని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ చూసేసుకొని సరిపోయినట్లయితే స్టవ్ ఆన్ చేసేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెసిపీ రెడీ అయిపోతుంది. అలాగే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.